ప్రొఫెసర్ తన బోధనలతో విద్యార్థులను యువ ఇంజనీర్లుగా తీర్చిదిద్దడమే కాకుండా ఏదైనా సాధించాలని తప్పించాడు. అది కూడా దేశ రక్షణకు ఉపయోగపడే పరికరాన్ని తయారు చేశాడు. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల ముందు ప్రదర్శించే స్థాయికి తీసుకువెళ్లిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ప్రత్యేక కథనం. జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామ శివారులోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శీలం సంతోష్ ఆవిష్కరించిన అద్భుతమే వాయిస్ టెలిస్కోప్. 1668లో సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన ప్రతిబింబ టెలిస్కోప్ సూత్రం ఆధారంగానే దూరంగా ఉన్న మనుషుల మాటలను, ఇతర శబ్దాలను వినగలిగే పరికరాన్ని తయారు చేసినట్టు తెలిపాడు. 2 అడుగుల ఎత్తున ఈ పరికరం తయారీలో ఉపయోగించిన వస్తువులు ఒక యాంటెనా శబ్ద తరంగాలను ప్రతిబింబజేస్తుంది. దాని ఫోకస్ పాయింట్ ఆధారంగా ప్రతిబింబించిన శబ్దాన్ని గ్రహించిన పరికరం ప్రోగ్రామింగ్ చేసిన సౌండ్ కంట్రోల్ ద్వారా తాలూకు తింగ దైర్ఘ్యాన్ని పెంచి కంప్యూటర్ కు అందజేస్తుంది. ఇలా స్వీకరించిన శబ్దాలను యాంప్లిఫైర్ కు, స్పీకర్ కు అనుసంధానం చేయడంతో దూర ప్రాంతంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు 200 మీటర్ల నుండి 500 మీటర్ల దూరం వరకు ఉన్నవారు ఏం మాట్లాడుకుంటున్నారో స్పష్టంగా వినవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక అప్లికేషన్ బేస్ చేసుకుని డిజైన్ చేయడం జరిగింది. సో మనకి సైనికులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని నేను డిజైన్ చేశాను. సో దీంతో మనం దూరంగా ఉండే వ్యక్తుల యొక్క సంభాషణలు, వాళ్ళు మాట్లాడుకునే సంభాషణల యొక్క సౌండ్స్ ని, అంతేకాకుండా వాళ్ళు చేసే సౌండ్స్ ని మనం ముందే విని వాళ్ళు శత్రువులు అయితే మనం అలర్ట్ అవ్వచ్చు, లేకపోతే మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మనం దూరం నుంచి దాన్ని గ్యాదర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనకి కమర్షియల్ కూడా మనం ఇళ్లలో కూడా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ కాంపనెంట్ గా కూడా యూజ్ చేయొచ్చు. మనం బిల్డింగ్ పైన దీన్ని అరేంజ్ చేసేసి బిల్డింగ్ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క సంభాషణలు వినడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికి మనం సపరేట్ గా దీన్ని డైరెక్షన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన హెడ్ మూమెంట్ ఎటు ఉంటే అటు సైడ్ అది రొటేట్ అయ్యి అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క సంభాషణలు క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సంతోష్ యొక్క చేసింది ఒక లాంగ్ డిస్టెన్స్ సౌండ్ డిటెక్టర్ అని, అంటే ఎక్కువ దూరంలో ఉన్న సౌండ్ ని పికప్ చేసి మనం వినడానికి వాడే సాధనంగా దీన్ని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని మనం రక్షణ రంగంలో కానీ, లేదా గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ, లేదా మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ లో కానీ అలాంటి చోట ఈ సాధనాన్ని మనం వాడచ్చు. దీంతో మనం దూరంగా ఉన్న వాళ్ళ వ్యక్తుల కదలికలను గమనించడం, వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో సౌండ్ పికప్ చేసి మన స్పీకర్ ద్వారా వినడానికి ఈ యొక్క సాధనం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఎక్కువ తక్కువ దూరాల నుంచి కూడా సౌండ్ మనకి తగ్గట్టుగా ఎక్కువ దూరం నుంచి వినాలంటే ఎక్కువ దూరం నుంచి, తక్కువ దూరం నుంచి వినాలంటే తక్కువ దూరం నుంచి కూడా దాని తగ్గ చేంజెస్ కూడా ఈ సర్క్యూట్ లో చేయొచ్చు. ఈ పరికరం సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని దేశ